హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి కొన్ని రూల్స్ అనేవి రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసే చోట చాలామంది మిస్ చేస్తున్నారు. చాలామంది పాత క్యాస్ట్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకుని వెళ్ళటం, సరిగ్గా చెప్పిన ఫార్మేట్లో తీసుకెళ్ళకపోవడం వలన డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొంతమంది రిజెక్ట్ అవుతున్నారు. అప్లికేషన్ పెట్టినప్పుడు మరికొంతమంది రిజెక్ట్ అవుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఇంకోసారి అరైజ్ అవ్వకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ని అయితే రైల్వే అనేది రిలీజ్ చేసింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్స్ ఎలాగా వీటిని తీసుకెళ్ళాలి, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ని ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి టైం ఎంతలోపు చేసుకోవాలనే విషయాలు మనం క్లియర్గా రైల్వే వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ నుంచే మనం క్లియర్గా తెలుసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ రూల్స్ రిలేటెడ్ టు కమ్యూనిటీ రిజర్వేషన్ సంబంధించి రూల్స్ చెబుతున్నారనమాట. సో ఇవి మొత్తం కూడా మీకు ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను తెలుగులో చూపిస్తాను మీకు. అభ్యర్థులు ఏ సముదాయానికి చెందిన వారైనా యూఆర్ ఖాళీలకి పరిగణించబడవచ్చు. అంటే వాళ్ళు ఏ కేటగిరీ అయినా యూఆర్కి ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీకు కేటాయించిన ఖాళీలకు ఆ సముదాయానికి చెందిన అభ్యర్థులు మాత్రమే పరిగణిస్తారు. అంటే ఎస్సీకి ఎస్సీ, ఎస్టీకి ఎస్టీ, ఓబీసీకి ఓబీసీ, యూఆర్కి వీళ్ళందరూ కూడా పోటీ చేయొచ్చు. సో సంబంధిత అధికారులు ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం కింద ఇచ్చిన ఫార్మేట్ ప్రకారం సమర్పించాలి. మీరు డీవీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ ఫార్మేట్లో అయితే చెప్పారో ఆ ఫార్మేట్లో మాత్రమే మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఇదిగోండి, ద క్యాండిడేట్ హూ ఇండికేట్ దేర్ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇన్ దేర్ అప్లికేషన్ ఫామ్ బట్ డు నాట్ ఎన్క్లోజ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ యూఆర్ క్యాండిడేట్. నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పి సరైన దాని ప్రూఫ్ని దానికి ఈక్వల్గా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ నువ్వు అప్లోడ్ చేయకపోతే నువ్వు యూఆర్ యాస్పిరెంట్గా కూడా క్యాండిడేట్గా కూడా పరిగణించబడవు. విల్ నాట్ అన్నాడు. ఓకేనా, నీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది. అదేంటి నేను యూఆర్లో కట్ ఆఫ్ తెచ్చాను, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురాకపోతే ఏమైంది అని మీరు అనొచ్చు. కాదు, నువ్వు పలానా కేటగిరీని అప్లై చేసి అక్కడ కట్ ఆఫ్ యూఆర్లో తెచ్చుకున్నా సరే నీ క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నువ్వు సబ్మిట్ చేయాలి, లేకపోతే నువ్వు రిజెక్ట్ అవుతావు. డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఓకేనా, అదే పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. తిరస్కరించబడుతుంది. నిర్దేశిత ఫార్మేట్లో కుల ధృవీకరణ పత్రం జత చేయని అభ్యర్థుల దరఖాస్తు పూర్తిగా తిరస్కరించబడుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు యూఆర్ ఖాళీలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యూఆర్కి కూడా ఎలిజిబులే, అయితే వారు యూఆర్ అభ్యర్థులతో పోటీ పడాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు. ఇంగ్లీష్లో చూద్దాం. క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ హూ ఫుల్ఫిల్ రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఆల్సో కెన్ అప్లై అగెన్స్ట్ యూఆర్ వ్యాకెన్సీస్. కానీ వాళ్ళకి నో ఏజ్ రిలాక్సేషన్ విల్ బి అలౌడ్ సచ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనమాట. అంటే యూఆర్ కిందకి నువ్వు వచ్చినప్పుడు నీకు ఏ ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవ్వదు. సామాన్యంగా ఓబీసీకి 3 years ఉండిద్ది, ఎస్సీ ఎస్టీకి 5 years ఉండిద్ది అనమాట ఏజ్ రిలాక్సేషన్. కానీ యూఆర్ కన్సిడరేషన్ కింద వచ్చినప్పుడు నీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. ఓకేనా, ఇదనమాట రూల్స్. తర్వాత వ్యాలిడిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎప్పుడు అప్లై చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అంటే క్లియర్గా చెప్పేశాడు. ఓబీసీ సర్టిఫికేట్ షుడ్ నాట్ బి ఓల్డర్ దెన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. అంటే ఏదో ఒక డేట్ ఇచ్చి క్లోజింగ్ డేట్, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఉండి చూసారా, దానికన్నా 1 year బ్యాక్ అయి ఉండాలి. అంతే, 1 year లోపు అయి ఉండాలి. ఉదాహరణకి 2026 March 13 నీకు గ్రూప్ డి అప్లికేషన్ క్లోజ్ అయ్యే డేట్ అనుకుందాం. ఓకేనా, నువ్వు 2025 February 12 ఈ మధ్యలోనే చేయించాలన్నమాట. అంటే వెనక్కి వెళ్తే 1 year లోపు మాత్రమే నువ్వు చేయించే ఉండాలి. 1 year ఎబోవ్ ఉందనుకోండి, అది యాక్సెప్ట్ అవ్వదు. మీరు ఇంకా బాగా గమనిస్తే మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే వాడు డేట్ అడుగుతాడు, క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎప్పుడు అప్లై చేశారని. ఆ డేట్ కూడా పాత డేట్స్ ఎక్కువ ఇవ్వట్లా, ఎందుకంటే చాలామంది ఎప్పుడెప్పుడో అప్లోడ్ చేస్తున్నారని చెప్పి వెరీ అప్డేట్ డేట్ క్యాలెండర్ దాంట్లో పెడుతున్నాడు అనమాట. కాబట్టి ఎప్పుడైనా అప్లికేషన్ పెడుతున్నారు అనుకుంటే
వీడు సంవత్సరం ఇచ్చాడు కాబట్టి మీరు 2-3 నెలల ముందు ఒక కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేసుకొని చక్కగా ఉద్యోగానికి పెట్టుకుంటే బెటర్. ఓకేనా? ఎందుకంటే చిన్న చిన్న కారణాల వలన చాలా ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యి రిజెక్షన్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీలు సరిగ్గా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురాలేదనుకోండి, వాళ్ళకి ఇదిగోండి ఫ్రీ సెకండ్ క్లాస్ రైల్వే పాస్ కూడా రాదనమాట. ఓకేనా? అన్ని కరెక్ట్గా ఉండాలి. వెన్ దే ఆర్ కాల్డ్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ వెరిఫికేషన్ ప్రొవైడెడ్ బై ద సబ్మిట్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నువ్వు అప్లై చేయకపోతే నీకు సెకండ్ క్లాస్ ఫ్రీ పాస్ కూడా రాదు, ఫ్రీగా ట్రావెల్ చేయడానికి కూడా ఉండదు. అదనమాట వ్యాలిడిటీ. కాబట్టి వ్యాలిడిటీ 1 year. ఎప్పుడు అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో డేట్ ఇస్తాడు కదా, దాని నుంచి వెనకాల 1 year లోపు. నువ్వు అది కూడా పెట్టుకోవద్దు, ఒక 3 monthsలో పెట్టుకో, ఎందుకైనా మంచిది. వెరీ అప్డేటెడ్గా తీసుకున్నావు అనుకో ఇబ్బందే ఉండదు. కానీ వాడు 1 year ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. 1 year దాటి ఇంకా పాత అప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పీసీ కాలం నాటి. దాని ప్రాబ్లం అయింది అనమాట. దాన్నే కింద రాశాడు. నెక్స్ట్ పాయింట్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఫర్ ఓబీసీ క్యాండిడేట్ షుడ్ స్పెసిఫికల్లీ ఇండికేట్ దట్ క్యాండిడేట్ డస్ నాట్ బిలాంగ్ టు ద క్రీమీ లేయర్. ఓబీసీ వాళ్ళు పెట్టుకునేటప్పుడు క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళు కాదు అనే విషయం మెన్షన్ చేయాలి. ఇదిగోండి, ఇవి కూడా ఉండాలన్నమాట. ఓఎం నంబర్ 3601, ఓఎం నంబర్ 36033. గుర్తుపెట్టుకోండి, అవి చాలా ఇంపార్టెంట్, అవి ఉండాలి. దాంతోపాటు ఈ పాయింట్ కూడా ఉండాలి, డస్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అని మెన్షన్ చేయాలి. అక్కడ మీరు రాస్తే వాళ్ళు ఓకే చేస్తారనమాట. ఇన్ ద కాలమ్ 3 ఆఫ్ ది షెడ్యూల్డ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, ఓఎం నెంబర్ అనమాట. ఓకేనా? దాంతోపాటు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా చేయాలి. ఎవరు? ఓబీసీ క్యాండిడేట్లు. కాబట్టి ఓబీసీ క్యాండిడేట్లు 2 ఫామ్స్ ఉంటాయి. ఒకటి ఓబీసీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫాము, ఇంకోటి ఏమో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనమాట. ఇవి కంపల్సరీ ఉండాలి. ఓకేనా? దాన్నే తెలుగులో రాశాడు, నాన్ క్రీమీ లేయర్ అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఉండాలి. ఇదిగోండి, ఇది కంపల్సరీగా ఉండాలన్నమాట. 3601 to 36033 అనమాట. ఓకేనా? ఇదిగోండి, ఒక సంవత్సరానికి ఉద్యోగ ప్రకటన ముగింపు తేదీ నుండి 1 సంవత్సరానికి మించకూడదు. చెల్లుబాటు అయ్యే కుల ధృవీకరణ పత్రం సమర్పిస్తేనే ఉచిత ద్వితీయ తరగతి రైల్వే పాస్ అందుతుంది, లేకపోతే నో ఫ్రీ పాస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఇదన్నమాట రూల్స్. సో ఎస్సీ అండ్ ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మెట్ ఇలా ఉండిద్ది. ఓకేనా? ఇదిగోండి, ఫామ్ ఫర్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ. ఇక్కడ సంతకాలు జాగ్రత్తగా చేయించాలి. సంతకాలు చేయించమన్నారు కానీ మీ పల్లెటూరులో సర్పంచులతో ఆల్తీలతో చేయించకూడదు. ఇదిగోండి, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఎవరెవరు చేయించాలో వాళ్ళ చేతే చేయించాలి. ఇక్కడ నోట్ పాయింట్ కూడా రాశారు చూసారా? ఇదిగోండి నోటు. ఎస్టీ క్యాండిడేట్ బిలాంగింగ్ టు తమిళనాడు. తమిళనాడులో ఉన్న ఎస్టీ క్యాండిడేట్లు అయితే షుడ్ సబ్మిట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ ఫ్రమ్ ద ఆర్డీఓ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ చేత చేపించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే నువ్వు సబ్మిట్ చేయాలి. ఎవరు? అందరూ కాదు, తమిళనాడులో ఉన్న ఎస్టీ క్యాండిడేట్లు. మిగతా వాళ్ళందరూ కూడా ఇదిగోండి, నేను ఎల్లో కలర్లో హైలైట్ చేసిన ఆ వ్యక్తుల చేత మీరు సంతకం చేయించుకొని ఆ పలానా పర్సన్కి సంబంధించిన సీల్ వేయించుకోవాలి. ఎంఆర్ఓ సంతకం చేయించి డిప్యూటీ కలెక్టర్ సీల్ వేయకూడదు. ఏ పర్సన్ సైన్ చేశారో ఆ సీల్ చేయించుకుంటూ ఉండాలి. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్. ఇదిగోండి ఓబీసీ క్యాండిడేట్లు అయితే చక్కగా ఇలా నేమ్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇదిగో నేను చెప్పాను చూసారా, అవి ఇక్కడ ఉండే చూడండి. ఇదిగోండి 3601, 36033 ఓఎం నెంబర్ రాశారు చూసారా. ఇంకో పాయింట్ కూడా ఉండిద్ది, డస్ నాట్ బిలాంగ్ టు క్రైమీ లేయర్ అని. ఇదిగోండి, దిస్ ఈజ్ ఆల్సో సర్టిఫై దట్ హీ ఆర్ షీ డస్ నాట్ బిలాంగ్ టు ద క్రీమీ లేయర్ మెన్షన్ ఇన్ ద కాలమ్ 3 షెడ్యూల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాలమ్ 3లో చెప్పబడిన మాట ప్రకారం ఈ వ్యక్తి క్రీమీ లేయర్కి సంబంధించిన వ్యక్తి కాదు అని మేము ధృవీకరిస్తున్నాం అని చెప్పాలి. అక్కడ కూడా కింద చూడండి ఎవరెవరు సంతకాలు చేయాలో నీట్గా రాశాడు. ఓకేనమ్మా? కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుని అప్లై చేసుకోవాలి. ఇదిగోండి సీల్ విత్ సీల్ ఆఫ్ ది ఆఫీస్, ఏ పర్సంటేజ్ చేయించావో దాని రిలేటెడ్ అనమాట. ఇదంతా ఎప్పుడు? ఇది డీవీ టైంలో. ఓకేనా? డీవీ టైంలో, ఇప్పుడు కాదు. మీరు ఓబీసీ
మీ సేవలో తీసుకుంటారు చూసారా ఆన్లైన్లో, అది తీసుకొని మీరు అప్లై చేయండి. అది ఒక 1 ఇయర్ లోపు అయి ఉండాలి. 1 ఇయర్ లోపు మీరు అప్లై చేసిన ఆన్లైన్ మీ సేవ ఓబీసీ సర్టిఫికేట్ని చక్కగా ఆన్లైన్లో అప్లై చేసేసుకోండి. మరి ఎందుకు సార్ ఈ ఫార్మేట్లు అంటే, ఈ ఫార్మేట్లు మీరు డీవీకి వెళ్తారు కదా, ఆ సమయంలో తీసుకెళ్ళాలి. అప్పుడు మీరు మీ సేవలో పెట్టింది తీసుకెళ్ళాలి, ఈ డీవీలో వీళ్ళు ఇచ్చిన ఫార్మేట్లోది కూడా తీసుకెళ్ళాలి, 2 తీసుకెళ్ళాలి. ఓకేనా? కాబట్టి ఇలా చేపించి తీసుకెళ్ళండి అని మెన్షన్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉండి చూసారా పాయింట్, ఇదిగోండి 3601, ఇదిగో 3603. ఈ కాలం 3 ప్రకారం ఏముందో చూడండి. ఐ డు నాట్, మీరే ఒప్పుకున్నట్టు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో డిక్లేర్ దట్ ఐ డు నాట్ బిలాంగ్ టు ద క్రీమీ లేయర్. నేను క్రీమీ లేయర్కి సంబంధించిన వాడిని కాదు అని చట్టంలో చెప్పబడిన ఆ క్లాజ్ ప్రకారం నువ్వు ఒప్పుకుంటున్నావు. దీనికి సంబంధించిన వ్యతిరేకంగా ఏమైనా పనులు చేస్తే నీ మీద యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వే సంతకం చేసి వచ్చావు కదా, ఇవన్నీ సంతకం చేస్తావు కదా, అదనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. నేమ్స్ చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఎవరెవరు సంతకాలు ఏ ఏ ప్రాంతాల్లో అవైలబుల్గా ఉంటారో వాళ్ళ చేత సంతకం చేయించుకొని ఆ పలానా ఆఫీస్కి సంబంధించిన సీల్ మాత్రమే వేయించుకోండి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా 1 ఇయర్ లోపు, ఇంకా నేను చెబుతున్నా ఒక 6 నెలలు 3 నెలలు ముందే చేయించుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఫార్మేట్, ఇది నేను చేయించుకున్నాను అనమాట. నేను చేయించుకుని చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి అక్కడ కూడా చూసారు ఏముందో, 3601 ఉందా, 3603 ఉందా. ఓకేనా? ఇదిగోండి రెవెన్యూ డివిజన్ ఆఫ్ గుంటూరు అనమాట. మేము గుంటూరు డిస్టిక్ కాబట్టి దాని కింద చేయించుకొని ఇలాగా, ఇది ఆన్లైన్లో మీ సేవలో తీసుకుందాం అనమాట. ఓకేనా? ఇది ఉంటేనే మీకు ఓబీసీ ఆ ఫార్మేట్ మీద సంతకం చేస్తారు. ఇది ఉండాలి, దీన్ని బట్టి దీన్ని సంతకం చేస్తారు. ఓకేనా? ఇప్పుడు గ్రూప్ డి నోటిఫికేషన్ 20/2/2026. ఓకేనా? గ్రూప్ డి అప్లికేషన్ ఓపెన్ అయ్యేది అప్పుడే, క్లోజ్ అయ్యేది ఎప్పుడు 1 మార్చ్ అనుకుంటా. ఓకేనా? సో ఇక్కడ ఫిబ్రవరిలో మనం గ్రూప్ డి అప్లికేషన్ పెట్టుకుంటాం కాబట్టి దానికన్నా ముందు 6 మంత్స్ లోపు ఉన్నదైతే చక్కగా అప్లై చేసుకోండి. వాడు 1 ఇయర్ ఇచ్చాడులే, ఇబ్బంది ఏమీ లేదు. 1 ఇయర్ లోపు ఉన్నది చక్కగా అప్లై చేసుకోండి. ఎందుకు, నా టైం అసలే బాగోలేదు, ఏం పెట్టినా రిజెక్ట్ అవుతాయి అనుకున్నప్పుడు అప్డేటెడ్గా 3 మంత్స్లో ఉన్నది చక్కగా కొత్తగా అప్లై చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే అప్లికేషన్ స్టేజ్లోనే రిజెక్ట్ అవ్వకూడదు, అప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంత కష్టపడి చివరిలో పోకూడదు. ఓకేనా? సో ఇదనమాట రైల్వేకి సంబంధించి రీసెంట్గా వచ్చిన అప్డేట్ అనేది. చాలామంది పిల్లలు అడుగుతున్నారు. సో పేపర్స్ ఆలోచన చేసి ఇవంతా డిస్కస్ చేసే టైం లేక నేను మధ్యలో పట్టించుకోలేదు. చదివితే మీకు అర్థమైంది కదా అనుకున్నాను. కంపల్సరీగా అప్డేట్ అయినా వచ్చినా సరే నేను టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మనం చెప్పే క్లాసులకు సంబంధించిన పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్లో పెడుతూ ఉంటాను. సో చాలామంది పిల్లలు అడిగారు, వాళ్ళందరికీ కూడా క్లియర్గా తెలియాలని ట్రాన్స్లేట్ చేసి వివరంగా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకేనా? సో ఇంకా రైల్వేకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, రైల్వేలో సైన్స్కి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలుసుకొని సైన్స్ పరంగా మీరు మంచిగా ఎదగాలి అనుకుంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి వీడియో నుంచి మీరు చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకొని మీరు కంపల్సరీగా ఉద్యోగం కొట్టచ్చు. ఓకేనా? కాబట్టి ఇంకా మోర్ అప్డేట్స్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, మీకు మంచి మంచి వీడియోస్ కనపడతాయి. జ్ఞానం పెంచుకోండి, ఉద్యోగం కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.